అమ్మనబ్రోలు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని మరియు గురుకుల బాలికల వసతి గృహాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులను వసతి గృహం నుంచి వివరాలు అడిగి తెలుస్తున్నారు. సంబంధం లేదు. ఎక్కడ ఒక గోడ కనిపించకుండా మామూలు ఇదైనా ఒక మెనూ ఇదనేది చిన్న స్టాండ్ ఇదైనా కనిపించాలి కదండి. అది లేకపోతే ఎట్లా గోడకే ఉండాలని లేదు కదా. ఇప్పుడు అందాక పని జరుగుతుందా టోటలీ నేను కాదన్నా, అది ఎక్కడో ఒక దగ్గర నాకు కనిపించాలి అంటాను. మోసం చేసి వాడుతున్నారా? ఒకటి వాడినాం సార్. 25 బ్యాగులు వస్తే 25లో ఒకటి వాడినాం సార్. ఫస్ట్ 2 days. ఏదా బ్యాగ్ ఏదండి? మీరు ఇన్ని పెడితే ఎట్లా? బాగానే ఉంది. ఇవాళ కలిపే కలిపే సార్. ఇవి కలిపే ఇవేంటి? 7 ఉన్నాయి. 7 అంటే 350. 7 ఎంత వచ్చింది బాబు? 43 × 25 ప్లస్ 350. 1425. 1425. 1350. 1425 ఎక్కడ ఉంటే 1376. 1376. 10 కిలో తగ్గినాయి. 1425 అంటే 49 కేజీలు తక్కువ. ఇప్పుడు పిల్లలను పేరు లేకుండా కూడా జాయిన్ చేసుకుంటున్నాం సార్. మనం దాదాపు అట్లాంటి వాళ్ళు ఒక 15-20 మంది ఉన్నారు. వాళ్ళు అడ్మిషన్ చేసుకుని వాళ్ళకి కూడా భోజనం పెడతారు వచ్చిన వెంటనే. అందువల్ల కొద్దిగా రెడ్యూస్ అవుతుంది సార్. వచ్చిన వెంటనే జాయిన్ చేసుకుంటాము. అడ్మిషన్ కాకుండానే వాళ్ళు మన దగ్గర భోజనం చేస్తాము. మీ పాయింట్ వెల్ టేకెన్. దాంట్లో పోసి వేయింగ్ మిషన్ ఏది లేదు సార్. వేయింగ్ మిషన్ లేకుండా ఎట్లా వేయింగ్ చేస్తారు? అది మరి ఎట్లా తెలుస్తుంది నాకు? దీనికి కూడా ఒక అంత 45 కేజీలు 20 కేజీలు దాలు వేరియేషన్ లేదు సార్. నిన్ననే సార్ ఓపెన్ చేస్తున్నారు. అదే ఇది 15, 40, 30, 45. గ్యాస్ ఉందా? ఏమండి గ్యాస్ ఉందా? ఈరోజు చట్నీ పెట్టారా? ఏం పెట్టారని నేను అడుగుతున్నాను. ఇందులో ఇది ఉంది, మీరు ఏం పెట్టారు ఈరోజు? ఏం పెట్టావయ్యా? సాయంకాలం పళ్ళు గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, శనగలు, చికెను, గోంగూర రైసు, పలావు, పెరుగు చట్నీ. గుడ్ ఏం పెట్టాము? ఆకుకూరలు తర్వాత చేత మనము మల్టిప్లై చేయాలి. ప్లస్ మీ హోల్ స్క్వేర్కి ఏంటి వచ్చింది లాస్ట్కి? వచ్చిందా? ఎవరైనా మర్చిపోతారమ్మా? మర్చిపోతారా ఎవరైనా? అది కంఠస్థం అవుతుంది. మనం ప్రకారం భోజనాలు పెట్టకపోతే నేను లెటర్ వెళ్ళాను. బాక్స్ పెట్టాను. మేడం మెట్టి పెట్టాను. మేడం గారి ఛాంబర్ దగ్గర వేమన శతకం అని విన్నారా? అలా బ్యాక్ వెయిట్ వేమన శతకం అని ఏమని విన్నామమ్మా నువ్వు ఎప్పుడైనా? ఏంటి శతకం అంటే? ఏంటి శతకం అంటే? ఏంటి ఆటవెల్లది అంటే ఏంటండి? గణాలు చెప్పాము. ఎన్ని పాదాలు ఉంటాయి? ఎన్ని పాదాలు ఉంటాయి? పాదం అంటే పాదం వరుస. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం వర్తిస్తుందా లేదా? ప్రాస
అంటే ఏంటి? వరుస క్రమము. దేని వరుస క్రమం చూస్తాము? పద్యంలో మొదటి పదం తర్వాత రెండో అక్షరము ప్రతి పాదానికి ఒకటే ఉండాలి. ఉండాలిలో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇట్లా పద్యం గురించి పక్కన పెడతారు, లక్షణాలు పక్కన పెడతారు. వ్యక్తి అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి, 4 పాదాలు అంటే ఉన్నాయి. ఓకే, ఉత్పన్న ఇదేంటిది ఇవిడేదో అన్నారు, సూర్యగణాలు చంద్రగణాలు. ఏంటి సూర్యగణం అంటే ఏంటి, చంద్రగణం. గణాలు అంటే ఏంటి, గణం అనే ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఏమిటిది, ఈ గణాల విభజన ఎట్లా చేస్తాము అదే మళ్ళీ ఇది చేయాలి. యమత రాజ బానస లగం అని వచ్చాము మీకు. యమత రాజ బానస లగం అని బోర్డు మీద రాసుకొని దానికి మనం చేస్తే మనము ఉత్తమ ఇది ఏంటంటే బాగుందా లేదమ్మా? ప్రిన్సిపల్ గారు సార్ ఏ క్వాలిటీ బాగుంది చెప్పు. అలాగే అన్ని పాయింట్స్ తెచ్చారు, క్వాలిటీ బాగుంది, బుక్కులన్నీ కరెక్ట్గా కోర్చారు. అవసరం ఉందండి, ఇంకా ఇంకా ఇంట్లో తిరిగి ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంత యువకులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుండి ఆగస్టు 22 వరకు నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఆసక్తి గల వారు సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా ఒంగోలు రూట్ సెట్ ఈ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. ఇక్కడ మేము 64 కోర్సుల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంటాం. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తుంటాం. దాంట్లో భాగంగానే ఈ నెల 22/7/2025 నుంచి 28/2005 వరకు, అంటే ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ దాకా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో 30 రోజుల పాటు ఉచితంగా ఉచిత భోజన సదుపాయంతో, ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ట్రైనింగ్లో మీరు మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్నారు, ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు రూరల్ మండల విస్తృత స్థాయి సమావేశం కరవాది గ్రామంలో మండల పార్టీ నాయకులు మన్నే శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్ట మండల నాయకులు లంగపోతు అంజిరెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్, క్రాంతికుమార్, సుబ్బారావు, గోనుగుంట రని, రవణమ్మ తదితరులు బాగున్నారు. చేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం తరఫున చుండూరవన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం తరఫున అలాగే దయచేసి దశగుప్తి యాదన్న గారు, మేము పిలిచిన వారిని కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. రామరాజు కాంతిరాజు గారు, వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అలాగే ఇమ్రాన్ ఖాన్ గారు, అలాగే ఇమ్రాన్ ఖాన్ గారు, ఆదిశాస్త్రి గారు వాళ్ళు కూడా స్టేజ్ మీద రావాలండి. దయచేసి వచ్చిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కుర్చీలో కూర్చోండి. దయచేసి నిలబడ్డ వాళ్ళని కూడా కూర్చున్నాం. అయ్యప్పరెడ్డి గారు కూర్చోండి. దయచేసి వెళ్ళి పిలువని రావాల్సిన కూర్చున్నాం. ఈ 11-13 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుందని ఆలోచించుకొని ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
మీ ఇళ్లలో ఎవరైనా ఓటు లేకపోతే నామస్మరణ చేసుకుంటానే ఉన్నారు. జగన్మోహన్ అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు అని చెప్తానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పుకోవాలి అని పని అయిపోయింది. కానీ వెనకన్నాడా పాతపడ ఇప్పుడు ఆశాశయాన్ని మాట్లాడాల్సిందిగా కొడతా ఉన్నా. రైతు సమస్య కాదు, కార్మిక సమస్య కాదు, వ్యాపారస్తుల సమస్య ఉంటే రెవెన్యూ గారి దృష్టికి తీసుకెళ్తాం ఉన్నాయి. దాన్ని లేకుండా నేను 2003 ఇందాక మన బీసీసీ అధ్యక్షుడు పట్ల సుబ్బారావు గారు చెప్పారు. ఎవరు చెప్పినా అదే చాలా కాలాతీతమై ఉంది. కాబట్టి ఒక్కటే నేను మన మండలం పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఏకైకైతే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే కొంచెం పేదల గురించి ఆలోచించే మంచి మనసు ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలానే ఈరోజు మన సుండూరు రెవెన్యూని మనం ప్రతి ఒక్కరూ కూడా మనం గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన దేశం ముందు వాళ్ళు ఒక్కరే కాదు, మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక అవకాశం మన రెవెన్యూకి ఇవ్వాలి, మనం ఎన్నికటి నిలబడాలి, ఒకరొకరు చేయి కలపాలి. ఎలాగైనా సరే మన రెవెన్యూ ఒంగోలులో జెండా ఎగరేయాలి. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఎందుకంటే వచ్చేది నేను అవుతాను, నాకన్నా ఎవరు పోతుగా లేరని ఒక్కొక్కరు ఎరవేగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలంటే మనం ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా డబ్బు అక్షరే కాదు, మన ధైర్యము, మన సాహసము, మన సంకల్పము మనం తలుచుకుంటే పంటను పిండైనా చేయొచ్చు. అలానే ఒంగోలులో మాత్రం రవాణా జెండా ఎగరాల్సిందే, మనం గెలిపించుకోవాల్సిందే. అది అందరూ మీ బాధ్యతగా నేను మీ ఆడపిల్లగా నేను అడుగుతున్నాను. ఈ సభకి కేసులు నిన్నటిగానన్నా మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రోడ్ల మీద పారబోస్తా మామిడి రైతులు అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు చెయ్యకపోగా అడిగితే ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర సెక్రటరీ మన పాలడుగు రాజు గారు మాట్లాడు. మనం జయించలేకపోయాం అంటే వాళ్ళ ఫోర్స్కి తట్టుకోలేకపోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధం ఆడటానికి సిద్ధహస్తులు. అది తెలిసి కూడా బీజేపీ కలవాల్సి వచ్చిన పరిస్థితి కలిసింది. సెంటర్లో బాగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు. ఆయనతో ఏం మాట్లాడుకున్నారో ఆ విధంగా కొంత బలాన్ని చేర్చుకొని ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆర్థిక బలం ఈ మూడు బేరీజు వేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు బేరీ చేసుకుంటే వాళ్ళకి ఆనాటికి కూడా ఇంకా గెలుస్తాం అనే దానికి అందులో బ్యాలెన్స్కి వచ్చారు. ఇంకా లాస్ట్ ఒక 15-20 రోజులు ఉందనగా అసలు అన్నిటికీ ఇంకా సర్వం సిగ్గు అంతా వదిలేసి సర్వం అబద్ధాలతోటి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని మీకన్నా డబుల్ ఇస్తామనే దాని దగ్గర ప్రజలు ఆశపడి మోసపోవటం జరిగింది. అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే మోసం మనకు గ్యారంటీగా మోసపోయాం. ఆయన మోసం చేయలే, ఆయన అసలు చేసేదే మోసం. మనం మోసపోయాం. బాబు షూరిటీలు నమ్మి బాబు పథకాలని నమ్మి బాగా మరీ పేద ప్రజలైతే వాళ్ళు లెక్కలేసుకొని జగన్ గారి ప్రభుత్వంలో 2 లక్షలు వచ్చింది 5 ఏళ్లలో, లేకపోతే 3 లక్షలు వచ్చింది. ఈయన డబల్ అంటున్నాడు కదా. చిట్ట చివరికి మరీ ఆ వాలంటీర్లను అయితే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే వాళ్ళు ఉసురు తగులుతుంది. 5,000 రూపాయలని 10,000 ఇస్తామని జగన్కి అండగా ఉండి ఇంటింటికి పేద ప్రజలకి ప్రభుత్వ పథకాలని పంచినటువంటి ఆ చిన్న చిరు ఉద్యోగస్తులను కూడా 10,000 అనగానే ఏం చెప్తారు? ఎవరికైనా కొద్దిగా ఆశ ఉంటుంది. ఏం చెబుతాం? ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చిన మంచి పథకాలే కానీ మానవుడితో మేము చెప్పాం 50 ఇళ్ళు 70 ఇళ్ళు తిరిగి. రాబోయే రోజుల్లో బాబు గారు ఇంకా డబల్ ఇస్తారు. ఎందుకు పాపం 10,000 అన్నారని అంటున్నారు. దరపాల ఇవన్నీ కూడా
మీరు మొన్నటి ఎలక్షన్లో మనకు చేయని వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, మీ అందరికి మీ గ్రామాల్లో మీ వార్డుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కులాల దగ్గర నుంచి ఎక్కువ మంది ఉండే కులాల వరకు ఎవరెవరు ఎటెటు చేశారో మీ అందరికి తెలుసు. మీరందరూ 4 కులాలతోటి గ్రామ కమిటీ ఏర్పాటు అయ్యి ఉంటుంది కాబట్టి మీరందరూ కూర్చొని మాట్లాడుకొని పలికినోడిని పలకనోడిని అందరినీ పిలుచుకొని గత ప్రభుత్వంలో పొరపాటు పడి వాళ్ళ పథకాలకు ఆశపడిపోయిన వాళ్ళని మళ్ళీ మంచి మాటలు చెప్పి దగ్గరికి తీసుకుని, ఎందుకంటే ప్రజల్లో ఉంది ఇది. ఆ ప్రభుత్వంలో బాగా డబ్బులు 10 రూపాయలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 1 అర పింఛనో లేకపోతే వాళ్ళ చుట్టాలకు ఉన్న పింఛనో తీసేస్తారనే భయంతో అట్టట్ట ఉన్నారు. కానీ జనంలో అయితే మొన్న వచ్చిన మనకు 40%, వాళ్ళకి 60%, 3 పార్టీలు కలిపి ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరానికి బ్యాలెన్స్ అయింది. ఇంకొక సంవత్సరం టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఎన్ని స్థాయిల్లో అయితే నాయకులు సభ గ్యారంటీ అని ఈ పథకం అంటే ఆయన పథకం పెట్టాడు. మనకు ఆ రోజు ఏమన్నా ఇటువంటి మేనిఫెస్టో ఇచ్చాడు, మీ అందరికీ ఉండి ఉంటుంది. ఇట్లా వాళ్ళ ఇళ్ళ తిరిగి ప్రచారం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. మేము ఇచ్చే హామీలన్నిటికీ నోటి మాట కాదు బాండ్ లాగా సంతకాలు పెట్టారు. మళ్ళీ ఆ సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఉంటుంది కదా, ఒక హామీ ఇస్తాడు, దానికి ఏదో ఒక కొర్రి పెట్టి ఒక మెలికి పెట్టి పోయినసారి కానీ రుణమాఫీ అని చెప్పి ఒకేసారి రుణమాఫీ ఆస్తారని మనం అందరూ ఎదురు చూస్తే 5 ఏళ్ళు వేసినట్టు వడ్డీ కట్టినట్టుగా డాక్రా మహిళలందరినీ మోసం చేసినట్టుగా నమ్మరేమోనని ఏ కండిషను లేకుండా హామీ అమలు చేస్తారని చెప్పి ఇంకో సంతకం పెట్టి ఇంకో పత్రం ఇచ్చాడు. అంటే ఇంకా ఒకసారి అబద్ధాలు చెప్పటం, ఇంకోసారి హామీలు చెప్పటం, ఆఖరికి సంతకాలు పెట్టి ఇవ్వటం, అయినా మోసం చేయటం. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు, ఒక నాయకుడు మాట చెప్తే ఆ మాట నెరవేర్చలేకపోతే సిగ్గుపడాలి. ఏ మాత్రం సిగ్గు లేకుండా అంటే నిన్న చెప్పిన అబద్ధం ఈరోజు మనకు గుర్తుండదని నిస్సిగ్గుగా మాట్లాడగలుగుతున్నారు ఈ కూటమి నాయకులు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు గుర్తుకొస్తే మనకి 2 రూపాయల కిలో బియ్యం అని, పక్కా ఇళ్ళని, కూడు గుడ్డ నీడని ఆయన నినాదం మనకు గుర్తుకొస్తుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారి యుగం వచ్చింది. మనం ఆ రోజు ఎవరైతే చదువులకి, వైద్యానికి, హాస్పిటల్కి ఖర్చు భరాయించలేక, పొలం అమ్ముకోవాలంటే పొలానికి కూడా విలువ లేక, ఒక ఎవరికైనా గుండె జబ్బు వస్తే అది చూయించుకోలేక పిల్లలకు చెప్పకుండా చనిపోతేవులే అని చెప్పి ప్రాణం వదిలేరు తప్ప హాస్పిటల్కి పోలా. ఆ రోజు గుండె ఆపరేషన్ 3.5-4 లక్షల రూపాయలు, పొలం ఖరీదు 50,000 రూపాయలు. అంటే ఒక మనిషి గుండె ఆపరేషన్ చేసుకుని బతకాలంటే 10 ఎకరాలు 8 ఎకరాలు పొలం అమ్మాల. అది ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారేమోనని చెప్పి చెప్పకుండా ప్రాణం వదిలే పరిస్థితులు. అదేవిధంగా పిల్లలు చదివించాలంటే, ఇంజనీరింగ్ చదివించాలంటే 2-2.5 లక్షల ఫీజులు. రాజశేఖర రెడ్డి గారు రాకతరికి 2.5 లక్షల ఫీజులు అంటే ఎకరం పొలం 50,000. 5 ఎకరాలు అమ్మితే కానీ వాడిని అసలు ముందు కాలేజీలో చేస్తారు. అలాగే నెక్స్ట్ ఉలిచి ఎంపీ సీనన్న గారు, కిల్లర్ సీనన్న అంటారు అన్నారా మీరు కూడా. విజయ్ వారి యొక్క బృందము శాల్వాతో సత్కరిస్తారు. నెక్స్ట్ మేట్కొండ కోటేశ్వర బృందం కూడా రెడీ ఉండాలి. శాల్వా ఇక్కడ ఉంది. పాటవేదపాలి వెంకటేశ్వర గారు కూడా దయచేసి మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పాటవేదపాలెం వెంకటేశ్వర గారు, అలాగే జాదవ్ శ్రీ గారు వారు కూడా రావాల్సింది కోరుతున్నాం. అయిపోయిన తర్వాత క్రిస్టియన్ యూత్ వారి యొక్క బృందంతో గురువులు పూజించడం మన దేశ సంస్కృతి అని సాహిత్య రంగంలో తెలుగు విశిష్ట పురస్కారం పొందిన కుర్ర ప్రసాద్ అన్నారు. స్థానిక ఏకైక కాలేజీలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
గురు పూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున అధ్యక్షులు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన గురు పూజోత్సవ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందదాయకం. పెద్దలిద్దరు చెప్పారు, గురువుని గౌరవించుకున్నట్లయితే మన సంపూర్ణమైన జీవితాన్ని మన గురువురాకు మనం పొందొచ్చు. ఉదాహరణకి ఈ ఆంధ్రకేసరి మీరందరూ ఆంధ్రకేసరి విద్యా కేంద్రం అందరూ జూనియర్ ఇంటరా సీనియర్ ఇంటరా? జూనియర్ ఇంటర్. నేను 1986, 87, 88, 89 ఈ 2 సంవత్సరాలు 86, 87, ఆ 2 సంవత్సరాలు కూడా ఇక్కడ జూనియర్ ఇంటర్మీడియట్. అయితే ఆ రోజు ఈ కాలంలో చదవడం వల్ల మన భారతీయ సంస్కృతి ఏంటి, సనాతన ధర్మం ఏంటి, ఇతరులు ఎలా గౌరవించాలి, మనం సమాజంలో ఏ విధంగా గౌరవం పొందాలి, ఈ 3 పాయింట్లు నేర్చుకున్నాను. ఏదో మీరు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళటం, ఆ మాస్టర్ చెప్పేది ఒక 50 మంది ఉంటే ఒక 30 మంది వింటాం, 20 మంది ఎందుకు కూర్చున్నామా ఎందుకు వచ్చామని వెళ్ళిపోవడం కాకుండా మన గురువు గారు మనకి ఏం చెప్తున్నారు, మనం ఏమి వింటున్నాం, ఆయన చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా అనేసి ఇప్పుడన్నా వింటున్నారా లేదా? వింటున్నారా? మన గురువు గారు మనకి ఏం చెప్తున్నారు, మనం ఏమి వింటున్నాం, ఆయన చెప్పింది మనకు అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే మళ్ళా గురువు గారు ఏం చెప్పారు, గురువు గారు నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని ఏ రోజైతే మీరు ప్రశ్నిస్తారో ఆ రోజున మీలో నిజమైన విద్యార్థి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రకేసరి విద్యా కేంద్రం చేయాలంటే ప్రకాశం జిల్లాలో కేసరి లాంటి కాలేజీ, ఒక సింహం లాంటి కాలేజీ. వీరుడాంధ్ర కేసరి తుపాకీ గుళ్లకు రుణి చూపి ఆ రోజు బ్రిటిష్ వారిని గడగలాడించిన ఆంధ్రకేసరి కాలేజీ మీద ఆయనలాగే ఒక పౌరుషాన్ని, ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను ఉండాలి. దానికి ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. చదవడం అంటే కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలి. ఎప్పుడైతే ఇష్టపడి చదువుతారో, మీరెంత బాగా చదువుతారో భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడంత లేజీగా ఉంటారో, ఇప్పుడంత జాగ్రత్త చదవరో జీవితాంతం ఆ రాలిపోయే పన్ను టాకులు మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడవచ్చు. మీరు డిగ్రీ అయిపోయినా మీకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు పాఠం చదవాలి, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. కాలేజీకి పోవడం అంటే అదేదో సినిమా పోయినంత ఆనందంగా రావాలి. నిద్ర రావడం కూడా బతకంగా రావడం కాదు, ప్రతిరోజు ఆనందంగా రావాలి. ప్రతి అక్షరం నేర్చుకోవాలి, ప్రతి పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకున్నట్టయితే మనం కూడా భవిష్యత్తులో ఒక మంచి ఉత్తమ పౌరుడిగా, ఉత్తమ బాధ్యత గల వ్యక్తిగా మనం మారుతున్నాం. ఉదాహరణకి ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు రామశంకరరావు గారు తెలుగు లెక్చర్ ఉండేవారు. ఆయన మునివాహనుడు అనే నాటకం కొలకలూరు ఇనాక్ గారు, తెలుగు ఉందా మీకు? ఆ నాటకంలో కొన్ని పాయింట్లు ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అందులో మునివాహనుడు అంటే మునిని వాహనంగా చేసుకొని శ్రీరంగనాథుడిని, ఆ దేవుణ్ణి దర్శిస్తాడు. తిరుప్పాని ఆయన, తిరుప్పాని అనేవాడు దళితుడని, అసలు అనేవాడు అని చెప్పి ఆ రోజుల్లో విచారణ ఉండేది. ఆయన దేవుణ్ణి దర్శించాలి. అక్కడ ఉండే పూజారి లోకసారంగ ముని అని ఆయన, నువ్వు దేవుణ్ణి చూడటానికి వీల్లేదు, నువ్వు లోపల రావడం లేదంటే ఆ దేవుడు ఏం చేస్తాడు, ఈ పూజారి భుజాల మీద నువ్వు లోపలికి అని చెప్పి తీసుకుంటారని చెప్పి సందర్భం. అప్పుడు ఆ లోకసారంగులు ఏమంటారంటే, ఈ భుజాల ఈ కావేరి తీర్థపాండ సంభరణ సంభావితారంట. ఈ మాట ఇప్పుడు నేర్చుకోలేదు, అప్పుడు నేర్చుకోలేదు. మరి ఎలా? అట్లనే హరిబాబు అని సివిక్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన మన భారత రాజ్యాంగం గురించి చెప్పేవాడు అన్నమాట. ఆ భారత రాజ్యాంగం చెప్పేటప్పుడు ఎవరైనా కొంతమంది వెళ్ళారనుకోండి, దగ్గరకొచ్చి అంత పెట్టేయాలనుకుంటారు.
ఏంట్రా విద్యుత్ సమాచారం ఈ రోజులు కొడితే ఈ రోజులు ఆ రోజులు మనం కొట్టడం కాదు అతి దారుణం ఎడల నుంచి పెట్టారు. ఆ భారత రాజ్యం అంటే ఏందో తెలిసే మీకు సర్వసత్తాక లౌకిక గణతంత్ర శ్రేయవాద సామ్యవాద రాజ్యాంగం ఉంది. మరి ఈ 4 ఏళ్ళు ఎలా గుర్తున్నాయి? ఆనాడు హరిబాబు గారు చెప్పినప్పుడు నేను శ్రద్ధగా విన్నాను కాబట్టి నా మెదడులో ఇప్పుడు కూడా మీకు చదువు తప్పే లెక్చర్ చదవలేదు. ప్రతి ఒక్క మాస్టర్ కూడా హృదయంతో చెప్తాడు అని వినాల్సిన బాధ్యత మీద. తరగతి గదులే తరగని నిధులు. తరగతి గదులు ఎప్పుడైతే సంస్కారవంతంగా బాగా ఉత్తృత స్థాయిలో విజ్ఞానాన్ని నేర్చుకునే పరిస్థితి ఉంటే అవి తరగతి గదులుగా మన భావి భారత దేశానికి ఎంతో ముందుకు వెళ్ళే సందర్భం ఉంటుందన్నమాట. మీరందరూ కూడా మరి ఈ విధంగా మీరందరూ కూడా చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా ప్రతి గురువు గారిని గౌరవంగా చూసుకుంటూ ఆయనలో దేవుడు గురువు అంటే ఎవరో కాదు, మనలో మన తల్లిదండ్రులు మనకి ఈ యొక్క జీవితాన్ని ప్రసాదిస్తే మనం ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా గౌరవంగా బ్రతకాలి అని నేర్చుకోవడం గురువు. మరి అటువంటి గురువుని దేవుడితో సమానంగా చూసుకుంటూ మీకు తెలియని ఆయన ద్వారా తెలుసుకుంటూ మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి మీ అందరికీ మంచి ఉన్నత ఉద్యోగాలు. సమాజంలో అట్టడుగు ఉన్న 20% పేద ప్రజలను 10% ఉన్న సంపన్న ప్రజలు అండగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక మల్లవరంలోని P4 పథకం భాగంగా మరియమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుని అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇల్లు మాది సార్, మా అమ్మాయి మా దగ్గర మేము ముసలి ఇందులో గంట మామూలు ఓన్ బిల్డింగ్ ప్రతిభ గవర్నమెంట్ ప్రైవేట్ మరి ఎట్లా అంటే మా తమ్ముడు వాళ్ళు ఇస్తా ఉన్నారు సార్. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చదువుకుంటా ఉంటాను. తమ్ముడు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు 2 ఉన్నాయి సార్. సెకండ్ ఇయర్ లో ఆవిడ చెప్తారు. ఎక్కడ చదివింది ఇంతకు ముందు? గవర్నమెంట్ కాలేజ్ సార్. గవర్నమెంట్ కాలేజేనా? ఓకే ఓకే. గవర్నమెంట్ కాలేజ్లో చదివే ఒక ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు. 1 సబ్జెక్ట్ సార్. ఫస్ట్ ఇయర్లో 1 సబ్జెక్ట్, టోటల్ 3 సబ్జెక్ట్. నేను వస్తాను, మా ఎంపీడీఓ టచ్లో ఉంటారు. అంటే మీ కాలు మీద మీరు నిలబడాలి. మీ మదరు మీ వాళ్ళ మీద ఇంకా నిలబడడం కాదు. తెచ్చుకుంటా అంటే మీ ఇంటికే ఇస్తారు. ఎవరా ఈ నెలది అనుకో, ఈ నెలది 30వ తేదీ లోపు ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ది 30వ తేదీ లోపు ఈ నెలే ఇచ్చేయాలి. ఈయన ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్
అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ P4 పథకంలో భాగంగా మరి ఒక జిల్లా కలెక్టర్గా నేను కూడా ఈరోజు ఫస్ట్గా ఈ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్యామిలీ వచ్చేసరికి మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం. మరియమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడకి ఒక భర్త అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లేరు. తర్వాత 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు, కాకపోతే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి ఇల్లు కూడా సొంత ఇల్లు లేదు, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళకి తగిన సహాయము అందించడానికి మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాపకి ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు ఏదైనా స్కిల్లింగ్లో ఆవిడ హ్యాండీక్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారు. ఆ దీంట్లో ఏదైనా స్కిల్లింగ్ ఇవ్వడానికి, అట్లాగే మరియమ్మ గారు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు ఒక గ్రోసరీ షాప్ కానీ, టిఫిన్ షాప్ కానీ, ఇంకేదైనా ఆవిడ ఇష్టం మేరకు ఏది కావాలంటే అది పెట్టడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నాము. అట్లాగే వాళ్ళకి హౌస్ సైటు ఆవిడకి ఉంది, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హౌస్ సైటు. అక్కడ ఒక హౌస్ కూడా శాంక్షన్ చేసి హౌస్ కట్టడానికి ఎడిషనల్గా ఏదైనా అయితే దానికి కూడా సహాయం చేయడానికి ఇది చేస్తాను. సో అట్లా మరి మరియమ్మ గారు ఫ్యామిలీ పైకి రావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది. మరియమ్మకి పెన్షన్ వస్తుంది, అట్లాగే ఉపాధి హామీ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. మరి ఆవిడకి గ్యాస్ కనెక్షన్ కూడా ఆవిడ పేరు మీద ఉంది. కరెంటు అంటే ఇల్లు లేదు కాబట్టి కరెంట్ కనెక్షను మరి ఇప్పుడు లేదు. సో వాళ్ళ ఫ్యామిలీ పైకి వచ్చేందుకు అన్ని రకాలుగా మరి స్వయంగా నేను చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. వివాదాల సమాప్తం. నమస్కారం.